ఈ 2026లో జాబ్ తెచ్చుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ జాబ్ సీకర్, నౌకరీ మీద ఒక్కటి డిపెండ్ అయితే సరిపోదు, యూ షుడ్ ఆల్సో ఎక్స్ప్లోర్ లింక్డ్ఇన్. బట్ చాలా మంది లింక్డ్ఇన్ లో జాబ్ సెక్షన్ లోకి వెళ్ళి డిఫరెంట్ కంపెనీస్ పోస్ట్ చేసిన జాబ్స్ కి అప్లై చేస్తుంటారు. దట్ ఈస్ ఎ వెరీ రెగ్యులర్ అండ్ ఓల్డ్ వే. ఇలా చేస్తే మీకు ఆటో రిజెక్షన్ మెయిల్స్ ఎక్కువ వస్తాయి, షార్ట్ లిస్టింగ్ మెయిల్స్ రావడం చాలా కష్టం. దట్స్ వై యూ షుడ్ ట్రై ఎ డిఫరెంట్ అప్రోచ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను మీకు 5 డిఫరెంట్ లింక్డ్ఇన్ ట్రిక్స్ చెప్తాను దట్ వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్. డెఫినెట్ గా మీ జాబ్ స్విచ్చింగ్ జర్నీలో హెల్ప్ అవుతుంది. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇక నుంచి నేను మీకు రెగ్యులర్ గా జాబ్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, ఫుల్ లెంత్ వీడియోస్. సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ లో అడగండి. ఐ విల్ షూర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 5 LinkedIn tricks that you should know to get a job. ట్రిక్ నెంబర్ 1, అప్లయింగ్ ద జాబ్స్ ద రైట్ వే. మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో మీకు ఏ రోల్ కావాలో ఆ రోల్ టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేశాక జాబ్స్లో కాకుండా పోస్ట్ని క్లిక్ చేయండి. ఈ పోస్ట్ని క్లిక్ చేస్తే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అనే రోల్ రిలేటెడ్ ఏదైనా కంపెనీస్ హైరింగ్ జరుగుతుంటే ఆ రిక్రూటర్స్ అందరూ ఇక్కడ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తుంటారు. చాలా రీసెంట్ జాబ్ పోస్టింగ్స్ అన్ని మీకు దొరుకుతాయి. సో మీరు ఇక్కడ 2 వేస్లో ఈ జాబ్ని హ్యాండిల్ చేయొచ్చు. ఫస్ట్, ఈ రిక్రూటర్కి మీరు కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేసి యాక్సెప్ట్ చేశాక తనకి డైరెక్ట్గా మీ రెజ్యూమెని షేర్ చేయొచ్చు. దట్ ఈజ్ లైక్ ఏ వెరీ డైరెక్ట్ అప్రోచ్. లేదు వాళ్ళు కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీరు ఈ జాబ్ పోస్ట్ని క్లిక్ చేసైనా యూ కెన్ డైరెక్ట్లీ అప్లై టు ద జాబ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వెరీ డైరెక్ట్ వే. ఇక్కడ రిక్రూటర్ మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు కాబట్టి సో దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ షార్ట్ లిస్టింగ్ మెసేజ్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ ద రిక్రూటర్ బ్యాక్. ఓకే, సో ఈ అప్రోచ్ ట్రై చేయండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ట్రిక్ నెంబర్ 2, ఫైండింగ్ ఈమెయిల్ ఐడీస్. సో మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేశాక రిక్రూటర్ ఈమెయిల్ ఐడీస్ మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ నుంచి తీసుకోవచ్చు. ఎలాగో చెప్తా చూడండి. మీరు లింక్డ్ఇన్ సెర్చ్లోకి వెళ్ళి మీకు నచ్చిన కంపెనీ నేమ్ .com, లెట్స్ సే @infosys.com అని క్లిక్ చేసి ఎంటర్ చేశాక సేమ్ పోస్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ పోస్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇవి మీరు ఓపెన్ చేస్తే ఆ రిక్రూటర్స్ కానీ ఆ హైరింగ్ మేనేజర్స్ కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ మెన్షన్ చేస్తుంటారు కొన్ని పోస్ట్ దగ్గర. సో అవి కనుక మీరు క్లిక్ చేసి అవి నోట్ చేసుకుని తర్వాత వీళ్ళకి మీరు ఈ రెలవెంట్ ఓపెనింగ్స్ కనుక స్కిల్ సెట్ మీకుంటే ఈ ఈమెయిల్ ఐడీస్కి డైరెక్ట్గా మీరు రెజ్యూమే ఫార్వర్డ్ చేసి రెఫరల్ అడగచ్చు. ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ హైరింగ్, దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ ఏ షార్ట్ లిస్టింగ్ మెయిల్ వెరీ సూన్. సో ఇక్కడ చాలా డిఫరెంట్ హైరింగ్ మేనేజర్స్, రిక్రూటర్స్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ దిస్ ట్రిక్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ కంపెనీ, ఫర్ ఎనీ కంపెనీ. ఇన్ఫోసిస్ కాకపోయినా deloitte.com. అండ్ మీరు పోస్ట్ క్లిక్ చేసినా సరే డిఫరెంట్ వాళ్ళ హెచ్ఆర్ ఈమెయిల్ ఐడీస్ డెఫినెట్గా ఇక్కడ అన్ని పోస్ట్ చేస్తుంటారు. యూ జస్ట్ హ్యావ్ టు సెర్చ్ విత్ దట్ కంపెనీ @companyname.com. సో దిస్ ఈజ్ అనదర్ ట్రిక్ టు గెట్ రిక్రూటర్ ఈమెయిల్ ఐడీస్ ద రైట్ వే. ట్రిక్ నెంబర్ 3, ఫైండింగ్ రిక్రూటర్స్. సో చాలామంది ఏం చేస్తుంటారంటే లింక్డ్ఇన్లో డైరెక్ట్గా మై నెట్వర్క్లోకి వెళ్ళి కనిపించిన పీపుల్ అందరికీ కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేస్తూనే ఉంటారు. ఇలా చేస్తే మీ నెట్వర్క్ కనెక్షన్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ దట్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ యూ ఇన్ ఎనీ వే. మీరు కనుక జాబ్ స్విచ్చింగ్కి సీరియస్గా ట్రై చేస్తుంటే మీ లింక్డ్ఇన్ కనెక్షన్లో రిక్రూటర్స్ కనెక్షన్స్ ఎక్కువ ఉండాలి. అది ఎలా చేయాలి అంటే సేమ్ మరీ సెర్చ్లోకి వెళ్ళి టాలెంట్ యాక్విజిషన్ అండ్ స్పేస్ ఇచ్చి మీ ఫేవరెట్ కంపెనీ నేమ్, లెట్స్ సే Deloitte, అండ్ సెర్చ్ చేసి పీపుల్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ Deloitteలో టాలెంట్ యాక్విజిషన్ టీమ్ పీపుల్ అందరూ వస్తారు. ఇక్కడ మీరు యూ కెన్ డైరెక్ట్లీ సెండ్ దెమ్ ఏ కనెక్షన్ రిక్వెస్ట్. ఎందుకు టాలెంట్ యాక్విజిషన్, వై నాట్ హెచ్ఆర్ అంటే హెచ్ఆర్ అనేది ఇట్స్ ఏ వెరీ బ్రాడర్ ఏరియా. ఇందులో డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. పీపుల్ హూ ఆర్ యాక్టివ్లీ రిక్రూటింగ్ వాళ్ళని టాలెంట్ యాక్విజిషన్ టీమ్ అంటారు. So that's why you have to search for talent acquisition space company name. This will work for any company. Let's say if you are looking for TCS, it will give you the list of people who are hiring in that particular company. So next time ఇలా ట్రిక్ ని హ్యాండిల్ చేసి మీ నచ్చిన ఫేవరెట్ కంపెనీస్ పీపుల్ అందరికీ కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేసి మీ లింక్డ్ఇన్ కనెక్షన్స్లో పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ చేసి యూ కెన్ ఆస్క్ దెమ్ ఫర్ ఎ రెఫరల్. So this is trick number 3.
ట్రిక్ నెంబర్ 4 ఏంటంటే, చాలామంది ఇలా కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేయాలి అన్నప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ కనెక్ట్ అయిపోయి సెండ్ వితౌట్ ఎ నోట్ అని క్లిక్ చేస్తారు. ఇలా చేస్తే ఇలాంటి కనెక్షన్ రిక్వెస్ట్ ఆ హెచ్ఆర్‌కి ఎవ్రీడే చాలా వస్తూ ఉంటాయి. బట్ యూ షుడ్ స్టాండ్ డిఫరెంట్‌లీ. దట్స్ వై ఇన్‌స్టెడ్ ఆఫ్ క్లికింగ్ ఆన్ దిస్ సెండ్ వితౌట్ ఎ నోట్, క్లిక్ యాడ్ ఎ నోట్. ఈ నోట్ చేసిన తర్వాత ఇక్కడ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ యూస్ చేసి వీళ్ళకి మెసేజ్ చేయండి. దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యువర్ కనెక్షన్ విల్ బి అప్రూవ్డ్. దిస్ ఇస్ ట్రిక్ నెంబర్ 4. ట్రిక్ నెంబర్ 5 ఏంటంటే, లింక్డ్ఇన్లో మీరు ఎవ్రీడే చాలా జాబ్స్కి అప్లై చేస్తుంటారు కదా, బట్ యూ హ్యావ్ టు ఎనేబుల్ ఫ్యూ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేయాలి అంటే ప్రొఫైల్ని క్లిక్ చేసి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డేటా ప్రైవసీ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ దట్. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, జాబ్ సీకింగ్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి కదా, యూ హ్యావ్ టు ఎనేబుల్ ఆల్ దీస్ సెట్టింగ్స్. ఫస్ట్ షేర్ యువర్ ప్రొఫైల్ వెన్ యూ క్లిక్ అప్లై ఫర్ ఏ జాబ్. ఈ సెట్టింగ్ని ఎనేబుల్ చేయండి. కమ్ బ్యాక్ అండ్ సిగ్నల్ యువర్ ఇంట్రెస్ట్ టు రిక్రూటర్స్ అట్ కంపెనీస్ యూ హ్యావ్ క్రియేటెడ్ జాబ్ అలర్ట్స్ ఫర్. ఇది కూడా ఓపెన్ చేసి దీని సెట్టింగ్ని ఎనేబుల్ చేయండి. If you enable these two settings, there are high chances that your profile will be visible for the recruiters and you will get a call from them if your profile is shortlisted. ఈ 5 లింక్డ్ఇన్ ట్రిక్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ 5 ట్రిక్స్ అండ్ స్టార్ట్ అప్లయింగ్ టు ద జాబ్స్. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద ఫుల్ లెంత్ వీడియో చేయాలో ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్.